రెవెన్యూ వ్యవస్థ చరిత్రలో భూభారతి చట్టం ఒక నూతన అధ్యాయమని పలువురు ప్రముఖులు స్పష్టం చేశారు. గ్రామ రెవెన్యూ అధికారులు సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేంద్రరావు ఆధ్వర్యంలో శనివారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం నూతన ఆర్ఓఆర్ చట్టం జీపీఓల విధులు బాధ్యతలు అవగాహన అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం భద్రాద్రి జిల్లాతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజీటీఏ ఖమ్మం భద్రాద్రి జిల్లా కన్వీనర్ కోట రవికుమార్, రెవెన్యూ చట్టంపై అనుభవం ఉన్న ప్రముఖులు కె వెంకటేశ్వరరావు, ఆదిరాజు, సీతారామరాజు, సీనియర్ జర్నలిస్ట్ వనం నాగయ్య, గ్రామ రెవెన్యూ అధికారులు, సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ నరసింహులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి మనమంతరం కృషి చేయాలన్నారు. తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, వారి రాష్ట్ర బృందం, గ్రామ రెవెన్యూ అధికారులు, సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేంద్రరావు సారథ్యంలో ప్రభుత్వ సూచనల మేరకు ప్రభుత్వం అండతో భూభారతి చట్టం విజయవంతం చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన వీఆర్ఓలు పాల్గొన్నారు. అధ్యక్షులు మన గరికె ఉపేంద్రరావు గారు, అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు రిటైర్డ్ తహసీల్దార్ గారు, అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చిన విఆర్ఓస్, అంటే ఇప్పుడు ప్రస్తుతం వేరు శాఖల్లో ఉన్నారు. మీ అందరికి కూడా శుభాభివందనాలు. ఓకే, రాబోయే కాలం మనం ఎప్పుడు కూడా పాజిటివ్నెస్ని అలవర్చుకోవాలి. పాజిటివ్ ఆలోచనలతో ఉన్నట్లయితే మనకి అంతా బాగే జరిగింది. అవునా కాదా? మీరందరూ కోరుకుంటున్నారా? రెవెన్యూలోకి రావాలని కోరుకుంటున్నారా లేదా? కోరుకుంటున్నారు కదా? అందరు సిద్ధంగా ఉన్నారు కదా? అంటే మనం ఏదైతే కోరుకుంటామో అదే జరిగింది. మనం గట్టిగా ఏదైతే కోరుకుంటామో అదే జరగటానికి అవకాశాలు ఎక్కువ. కోరుకుంటున్నారా లేదా? ఓకే, మీరంతా బలంగా మీ ఫ్యామిలీస్తో సహా మీరందరూ కోరుకోవటం వల్లనే తిరిగి మంచి మన ఉపేందర్ గారు లాంటి నాయకుడు ఉండటం మూలంగానే మీరు ఇది సాధించగలిగారు. మీకు తెలుసు, మీరు ఎన్ని ఉద్యమాలు చేశారో, ఎన్ని ప్రయత్నాలు చేశారో అనేది తెలుసు. గతంలో నేను అక్కడ పాల్వంచులో ఉన్నప్పుడు పంచాయతీరాజ్లో సెక్రటరీలకు వచ్చారు ముందు, అంతే కదా? మీరంతా రెవెన్యూ నుంచి సెక్రటరీలకు వచ్చారు. తిరిగి పోవటానికి చాలాసార్లు వెహికల్ తీసుకొని వీళ్ళు హైదరాబాద్ పోయేవాళ్ళు. వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారు ఏంటి అనుకునేవాడిని. వీళ్ళు అవకాశం ఇచ్చేవాడిని, ఎప్పుడన్నా ఒకసారి 2 సార్లు ఏమో కానీ సాధ్యమైనంత వరకు. అంటే మేజర్గా పాల్వంచ నుంచే వెళ్ళేవాళ్ళు. 11 పంచాయతీలు ఉంటే 11 సెక్రటరీలు ఉండేవాళ్ళు. దాంట్లో వీళ్ళే ఎక్కువ మంది కదిలిపోయేవాళ్ళు. ఆ రోజుల్లోనే ఎప్పుడు చెప్పేది నేను 2002 ఆ ప్రాంతంలో, ఆ రోజుల్లో కార్లు వేసుకొని వెళ్ళేవాళ్ళు. పెద్ద కార్లు వేసుకొని వెళ్ళేవాళ్ళు. వీళ్ళకి ఏమన్నా పిచ్చా, వీళ్ళు డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటున్నారు, వీళ్ళు మళ్ళీ రెవెన్యూ పోవడానికి వీలవుద్దా అనుకునేవాడిని. కానీ సాధ్యమైంది. ఇది ఒకటే, మనం తప్పనిసరిగా ఏదైతే గట్టిగా అనుకుంటామో, ఏదైతే ప్రయత్నం చేస్తామో అది తప్పనిసరిగా జరిగింది. తర్వాత కాలంలో అనేక మార్పులు వచ్చాయి. ఆలోచనలు ప్రభుత్వాల్లో వచ్చే వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా మన శాఖ మారుతూ వచ్చింది. మిమ్మల్ని అందరినీ కూడా వేరు శాఖలకు పంపారు. అంటే ఎప్పుడైనా సమస్యకి పరిష్కారం కావాలి, సమస్యని పరిష్కరించాలి. అంతేగాని సమస్యని పరిష్కరించడం కోసం మొత్తాన్ని మార్చడం అనేది కరెక్ట్ కాదనేది ప్రభుత్వం గుర్తించాలి, ప్రభుత్వాలు గుర్తించాలి. దాంట్లో ఉన్న సమస్యలు ఎందుకు జరుగుతుంది, ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది ఆలోచన చేసినట్లయితే చాలా పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఆ పరిష్కార మార్గం లేకుండా ఏది గతంలో మనం చెప్తుంటాం, ఎలుకలు ఉన్నాయని చెప్పి ఇల్లు తగలబెట్టుకున్నాడంట. మిమ్మల్ని మార్చడం అదే పద్ధతిలో జరిగింది. అంతేనా కాదా? అవునా కాదా? అవును కదా? గట్టిగా చెప్పండి. అంటే నిద్ర మత్తు వదిలిద్దని పక్కన వాళ్ళు లేస్తారేమోనని నేను అంటున్నా. ఓకే, ఆ రకంగా మనం చూసుకున్నట్లయితే మనం ఏ శాఖలో పనిచేసినా నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉంది. అవునా కాదా? ఈ నిబద్ధత అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి? మనం వాల్యూస్ని, ఎథిక్స్ని ఫాలో అవుతే ఆటోమేటిక్గా మనకి
ఏ శాఖకి వెళ్ళినా మనం మంచి పేరు తెచ్చుకుంటాం, ఎక్కడున్నా మంచి పేరు తెస్తాం. అవునా కాదు? మన వల్ల ఆ వ్యవస్థ పోకూడదు. ఎవరైనా ఏం చూస్తాం మనం? ఎవరైనా ఏం చూసుకుంటాం మనం? ఒకవేళ మనకు ఒక సంస్థ, మనకి రెవెన్యూ వాళ్ళు మనకి పోస్టింగ్ వచ్చింది, రెవెన్యూలో మనం పనిచేస్తున్నామంటే ఆ రెవెన్యూ వ్యవస్థ బలంగా ఉండాలి, మనం దాంట్లో భాగంగా ఉండాలి, అందరికీ మంచి జరగాలనే ఆలోచన చేయాలి. అవునా కాదు? ఆ రకంగా మనం రాబోయే కాలంలో మంచి ఆలోచన మనం చేయాలంటే కొన్ని పద్ధతుల్ని మనం అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఉంటాయి, చాలా మందికి ఉంటాయి. ఎవరో ఒకళ్ళిద్దరి వల్లనే మనకి ప్రాబ్లం వస్తుంది. వాళ్ళని కూడా మనతో పాటు మంచి వైపు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అవునా కాదా? ముఖ్యంగా నిజాయితీ విలువలు. అంటే విలువలు ఏమిటి అని అంటే, కొన్ని విలువలు ఆటోమేటిక్గా మనిషి ఏర్పడ్డ కాడి నుంచి కొన్ని విలువలు మనమే అడాప్ట్ చేసుకుంటూ వచ్చాం, మార్చుకుంటూ వచ్చాం. వీటికి ఎక్కడ చట్టంలో రాసి ఉండదు, కానీ వీటిని పాటించడం వల్ల ఒక మంచి పద్ధతి అనేది జరిగిద్ది, మంచి అనేది జరిగిద్ది, సొసైటీ బాగా ఉండటానికి అవకాశం ఏర్పడిద్ది, మన మానవాళి మొత్తం కూడా మంచిగా ఉండటానికి ఇవన్నీ కూడా దోహదపడతాయి. వీటిని మనం పుణికి పుచ్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో నిజాయితీ గుణం అనేది ఒకటి మంచి వాల్యుబుల్ గుణం. నిజాయితీగా ఉండటం. నిజాయితీగా ఉండటం అంటే ఎలా అని మనం చూస్తే, తప్పనిసరిగా మనం ఏదైతే పని చేస్తున్నామో పనికి తగ్గ జీతం మనకు వస్తుంది అనుకుందాం. జీతాల కోసం ప్రయత్నం చేస్తాం, అది వేరే ప్రయత్నం. మళ్ళీ మనకి ఏదైతే జీతం వస్తుందో దానికి తగ్గ పని చేస్తున్నామా లేదా కూడా చూసుకోవాలి. మనకి ఎంతో కొంత డబ్బు వస్తుంది, డబ్బు అనేది మనకి వస్తున్నదంటే దానికి తగ్గ పని చేస్తున్నామా లేదా అనేది మనం ఆలోచించుకున్నట్లయితే ముందుగా మనం నిజాయితీగా పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు ఎంతమంది ప్రజలు ఉన్నారు ఈ ప్రపంచంలో చూస్తే? 840 కోట్ల జనాభా ఉంది. అవునా కాదా? మన ఇండియాలో ఎంత ఉంది ఇప్పుడు? ప్రజెంట్ అప్డేట్ అయ్యారా? 143 కోట్ల జనాభా ఉంది ఈరోజు చూస్తే. 143 crores. అర్థమైందా? మరి ఇంత జనాభాని మనం ఒక పద్ధతిలో, క్రమ పద్ధతిలో ముందుకు తీసుకోవాలంటే మనకు కొన్ని విలువలు అనేవి కావాలి కంపల్సరీ. దాంట్లో మనకి కొద్ది మందికి మాత్రమే ఈ అవకాశం వచ్చింది, కొద్ది మంది మాత్రమే మనం చదువుకున్నాం, మనం ప్రభుత్వ పరంగా మనం పనిచేసే అవకాశం మన కొద్ది మంది మాత్రమే ఉంది. అందరికీ ఉందా? లేదు కదా. చాలా కుటుంబాలు ఉద్యోగాలు లేక ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నాయి. చూశారు కదా. ఇప్పుడు మనం అమెరికా పోయారు మన వాళ్ళు. అమెరికాలో మనం చాలా ఇళ్లలో నుంచి పోయి ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళది మీరు ఆలోచించండి. కొత్తగా పోయినోళ్ళు, ఈ 2-3 ఏళ్లలో పోయినోళ్ళు ఎప్పుడు తీసుకొచ్చి దింపుతారో కూడా తెలియదు. వాళ్ళ పరిస్థితి ఆ రకంగా ఉంది. మనం మన దేశంలో ఉండి, మన దగ్గర ప్రదేశంలో ఉండి, మన ప్రాంతంలో ఉండి మనం ఎటువంటి భయం అనేది లేకుండా మనం ఇక్కడ ఉద్యోగం చేసుకోవడానికి ఒక ఉద్యోగం అనేది మనకు దొరికింది. దీన్ని నిజాయితీగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునా కాదా? దీనికి మనం కంకణం కట్టుకొని మనం నిజాయితీగా పనిచేయాలి. నిజాయితీగా పనిచేయకపోతే మనం కంపేర్ చేద్దాం. డబ్బే ముఖ్యం అనుకుంటారు చాలా మంది. చాలా మంది డబ్బు వల్లనే ఏదైనా సాధ్యం అనుకుంటారు. ఏదైనా సాధ్యం అవుతుంది డబ్బుతోటి? సాధ్యమా? డబ్బుతోటి అన్ని సాధ్యమా కాదా? డబ్బు కావాలి, డబ్బు కావద్దు అని చెప్పాను. మనిషికి కావాల్సింది హెల్త్, వెల్త్, ఫ్యామిలీ, సర్వీస్. ప్రతి మనిషి కూడా 4 కార్యక్రమాలు చేయాలి. హెల్త్ బాగుండాలి ముందు. బాగుందా? ఎంతమంది నా హెల్త్ బాగుంది అనేవాళ్ళు చేతులెత్తండి. నేను హెల్తీగా ఉన్నాను. లేరు. సగం మంది కంటే ఎక్కువ చేతులు. అవునా కాదా? మీరు అనేక మార్లు పిటిషన్స్ ఇచ్చుంటారు, దరఖాస్తులు ఇచ్చుంటారు, చిన్న ధర్నాలు చేసి ఉంటారు, లేకపోతే ఫోరమ్స్లో చెప్పి ఉంటారు, మినిస్టర్లను కలిసి ఉంటారు. అవునా కాదా? అనేక రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత మాత్రమే మీరు మళ్ళీ వ్యవస్థను తెచ్చుకోగలిగారు. మరి మీ హెల్తే కదా. మీరే, ఎవరి గురించి కాదు, మీరు ఫ్యామిలీ గురించి తర్వాత చెబుదాం. ముందు మీ హెల్త్ని మీరు బాగు చేసుకోవడానికి ఏమి ప్రయత్నం చేయకుండా ఎట్లా అవుతుందా? ఏం ప్రయత్నం చేయకుండా ఏదైనా పని అవుతుందా? ఇంట్లో కూర్చుంటే పనులు అవుతాయా? కావు కదా. అవునా కాదా?
మరి ఏం చేయాలి? ఏం చేయాలన్నా తెలుసా అందరికీ? కొద్దిమందికి ఇదిగో మనోడు ఇందాక చెప్పాడు నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చిందని. హెల్త్ ప్రాబ్లం వచ్చాక తెలుస్తుంది. హెల్త్ ప్రాబ్లం వచ్చాక దాని యొక్క విశిష్టత ఏంటి అనేది తెలుస్తుంది. మనకి ఎందుకు నేను ఈ రకంగా తయారయ్యాను అనేది కొంత ఆలోచన అనేది వస్తుంది. దీంట్లో కూడా కొంత ఇంకొక బ్యాచ్ ఉంది. కొద్ది రోజులు మాత్రమే బాగుంటారు, ఒక 6 నెలలు సంవత్సరం, మళ్ళీ నార్మల్కి వచ్చాక మళ్ళీ యథాతథ స్థితికి వెళ్ళిపోతారు. అప్పుడు కూడా నేర్చుకోరు. చాలా మందిని చూసాం మనం అలా ఉన్నవాళ్ళని. ఏం చేయాలనేది ఆలోచన చేయాలి కదా. మనం హెల్త్ బాగుపడాలని కోరుకుంటున్నాం. కోరుకున్నప్పుడు ఏం చేయాలి? అనేక రకాల మాధ్యమాల ద్వారా, ఇప్పుడు మనకి సెల్ ఫోన్ వచ్చిన తర్వాత, టీవీలు వచ్చాక అనేక విషయాలు మనం తెలుసుకుంటున్నాం. దీంట్లో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. దాన్ని ఏది మంచి ఏది చెడు అని గుర్తించి మనం దాన్ని ఫాలో కావాల్సిన అవసరం ఉంది. అవునా కాదా? ఎందుకు చెబుతున్నా అంటే వేరు వేరు విషయాలు ఎందుకుంటానంటే, ఒక ఆయన నీళ్లు తాగమంటాడు. ఎంత నీళ్లు తాగమంటాడు? 20 కేజీలకు 1 లీటర్ నీళ్లు తాగమంటాడు. నువ్వు 60 కేజీలు ఉంటే 3 లీటర్లు తాగాల ఆ రోజుకి. ఒకవేళ 80 కేజీలు ఉంటే ఎంత తాగాల? 4 లీటర్లు తాగాలి. ఒక ఆయన అంటాడు, మొన్న నేను ఆయుర్వేదిక్ డాక్టర్ ఒక ఆయన చెబుతుంటే విన్నా నేను. ఆయన ఏం చెబుతుండంటే 2.5 లీటర్ల కంటే ఎక్కువ నీళ్లు తాగాల్సిన అవసరం లేదు, ఎక్కువ తాగితే నీ కిడ్నీ పాడైతుందని చెబుతుండే ఆయన. అవునా కాదా? అన్నం అయితే ఎట్లయితే ఆకలి అయితే తింటామో నీళ్లు కూడా అట్లే తాగాలని చెబుతున్నాడు ఈయన. మన మంత్రి సత్యనారాయణ రాజు గారు ఇంకా ఇత్యాది వాళ్ళంతా ఏం చెబుతున్నారు? పొద్దున్నే లేవంగానే లీటర్ తాగండి, దాని తర్వాత భోజనం కంటే అరగంట ముందు 1/2 లీటర్ తాగండి, భోజనం తర్వాత 1 గంట తర్వాత 1/2 లీటర్ తాగండి, ఇట్లా రోజుకి 5-6 లీటర్లు తాగండి అని వాళ్ళు చెబుతున్నారు. అవునా కాదా? ఇలా అనేక రకాలుగా ఉన్నాయి. మనం అడాప్ట్ చేయాలి. మన యొక్క బాడీని మనం అబ్జర్వ్ చేయాలి. మన బాడీకి ఏది బాగుంటుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. మీకు రోజు నేను అడిగితే మీకు వింతగా అనిపించవచ్చు, కానీ రోజు ఫ్రెష్గా టాయిలెట్కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రశాంతంగా నేను పోతా సార్, నాకేమి ఇబ్బంది లేదు, పోగానే నాకు వస్తుంది అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారా? నిజంగా నేను నమ్మను ఇంతమంది ఉన్నారంటే. నాకు తెలుసు కదా, చాలా కొద్ది మంది మాత్రమే ప్రశాంతంగా పోతారు. చాలా మంది దీనికోసం చాలా కష్టాలు పడుతున్నారు. ఒక ఆయన వేడి నీళ్లు తాగుతాడు, ఒక ఆయన పేపర్ తీసుకొని గంట కూర్చుంటాడు అక్కడ, ఇగరా అని రా అని కోరి తీస్తాడు. ఇంకొక ఆయన అంటాడు, ముందు నీళ్లు తాగి అటు ఇటు తిరుగుతుంటండి, దాని మీదనే దృష్టి పెట్టండి, పొట్ట మీదనే దృష్టి పెట్టండి, పొట్ట మీద దృష్టి పెడితే ఆటోమేటిక్ గా వస్తుంది, మీరు సుఖ విరోచనం అవుద్దని చెప్పి ఆయన చెప్తాడు. అవునా కాదా? దీన్ని అబ్జర్వ్ చేశారా? మీకు మీ బాడీలో ఏం జరుగుతుంది, ఏమి తింటే ఏమవుతుంది, ఏమన్నా అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా? మీకే తెలుస్తుంది. ఫైబర్ ఫుడ్ తింటే ఆటోమేటిక్ గా మోషన్ ఫ్రీగా అవుతుంది. మనం తింటున్నామా లేదా? తెల్లన్నం తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. ఓన్లీ వైట్ రైస్. ఓకే. ముడి బియ్యం తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, పట్టు మీద 10 మంది లేరు. నేను 2007 నుంచి ముడి బియ్యం తింటాను. ఎక్కడన్నా ఇట్లా ఫంక్షన్లకు వచ్చినప్పుడు తప్ప నేను 2007 నుంచి ముడి బియ్యం తింటాను. నేను ఆఫీసుకు కూడా బాక్స్ తీసుకెళ్లేవాడిని. చాలా మంది ఏం రోగం ఈయనకి ఈ ముడి బియ్యం తింటాడు అని అనుకుంటారు.